స్విమ్స్ పద్మావతి ఆసుపత్రి వద్ద ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభమయ్యే రిలే నిరాహార దీక్షలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్విమ్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్, సిఐటియు నగర అధ్యక్షురాలు బుజ్జి మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో గత 3 ఏళ్లుగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేయడం అన్యాయమని విమర్శించారు. గత సంవత్సరం జరిగిన సమ్మె సందర్భంగా అధికారుల సమక్షంలో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. 3 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పిన సమస్యలు దాదాపు 10 నెలలు గడిచినా అమలు కాకపోవడం కార్మికులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ యూనియన్ కార్యదర్శి జి రవి, అధ్యక్షుడు విసూరి, కోశాధికారి మారిముత్తు, గోపి, కుమారి, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. స్విమ్స్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి గత ఏళ్లుగా అనేక మార్లు స్విమ్స్ యాజమాన్యానికి, టీటీడీ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవిస్తా ఉన్నా ఈ సమస్యలు పట్టించుకోకుండా నిమ్మకు నిందితులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పి గత సంవత్సరం జూన్ నెలలో సమ్మెలోకి కార్మికులు వెళ్ళిన సందర్భంగా కూడా అధికారులు, టీటీడీ వైపు నుంచి ఈఓ గారు, కలెక్టర్ గారు, స్విమ్స్ డైరెక్టరు అందరూ సంయుక్తంగా సమావేశం నిర్వహించి ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరించాలని చెప్పి చర్చించి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ప్రకారం కార్మికులు చేస్తున్నటువంటి దీక్షా శిబిరం వద్దకు వచ్చి కూడా కార్మికులందరినీ మాకు 3 నెలలు గడువు ఇవ్వండి, ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి యాజమాన్యం మొత్తం కూడా వచ్చి 8 డిపార్ట్మెంట్ నుంచి అధికారులు వచ్చి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చి దాదాపు ఏడాది కాలం అయిపోతా ఉంది. ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదు. కాబట్టి ఆ హామీ ప్రకారం మీరు ఇచ్చిన హామీ ప్రకారం సమస్యలు పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తాను. అట్లాగే యాస్కీ కమిటీని నివేదించడం జరిగింది. ఆ యాస్కీ కమిటీ నివేదిక కూడా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా అధ్యయనం చేసి ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు ఏముందో యాస్కీ కమిటీ నివేదికను కూడా వెంటనే బయట పెట్టాలని చెప్పి తెలియజేస్తాను. ఈ సమస్యలు ఇప్పటికి కూడా అధికారులు ఇప్పటికైనా పరిష్కరించాలి. లేదంటే 27వ తేదీ శుక్రవారం నుంచి రిలే నిరాహార దీక్షలు స్విమ్స్ వద్ద ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రిలే నిరాహార దీక్ష సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.